కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఆర్ లైక్, ఇఫ్ నీ దగ్గర ఇంటర్నెట్ లేదు ప్రాపర్గా అనుకో, ఇది గేమ్ ప్లే మధ్యలో స్టటర్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది. అండ్ ఆ ల్యాగ్ ఉంటుంది చూడు, మొత్తం వీడియో అంతా పిక్సలేట్ అయిపోతుంది. నువ్వు సడన్గా గేమ్ మధ్యలో ఉంటూ అటాక్ చేస్తుంటావు, మీద ఒక సింబల్ వస్తుంది, ఇంటర్నెట్ ఇది గ్లోబ్ సింబల్ వచ్చి ఇట్లా వచ్చేస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. సో క్యారెక్టర్ ఆగిపోతాడు, రన్ అవుతా ప్లే స్టేషన్లో రన్ అవుతుంటుంది, క్యారెక్టర్ ఆగిపోతాడు. కొంచెం కానీ సింక్రొనైజేషన్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి పోర్టల్. అండ్ దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి అంటే ఐ థింక్ మీరు ఒక మంచి స్టేబుల్ తోపు వైఫైలు ఉండాలి. అండ్ అది మినిమం 150 MBPS టు 200 MBPS ఈజీగా ఉండాలి ఇంటర్నెట్. అండ్ ద సేమ్ టైం ఇంటర్నెట్ బాగా రావాలి అంటే ప్లే స్టేషన్ 5కి ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేయాలి. సో అది నార్మల్ ఈథర్నెట్ కేబుల్ కాదు, ఐ థింక్ ఇట్స్ ఎ CAT 69 కేబుల్ అని ఒకటి ఉంటుంది. అది నీ రూటర్కి నుంచి నీ ప్లే స్టేషన్ మెయిన్ PS5కి కనెక్ట్ చేయాలి. అప్పుడు మేబీ సమ్ కైండ్ ఆఫ్ స్టటరింగ్ ల్యాగ్ అనేది చాలా తగ్గుతుంది. బట్ నౌ ఐఎమ్ ఆన్ జియో డబ్బా ఉంటుంది, ఎయిర్ ఫైబర్ కాదు, నార్మల్ జియో మీద ఉన్న, అయినా కూడా ల్యాగ్ అవుతుంది నాకు. సమ్ టైమ్స్ వెన్ ఐ ప్లే వూకాంగ్ అది ల్యాగ్ అవుతుంది. అండ్ కమ్మింగ్ టు ద వూకాంగే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హై పేస్డ్ గేమ్స్ ఆర్ హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ స్టటర్ ఇన్ FPS. తప్పితే నార్మల్ గేమ్స్ లైక్ క్రాష్ బ్యాండికూట్ అని ఒకటి ఉంటుంది, అదొకటి, రాకెట్ లీగ్, ఇట్లా కొన్ని గేమ్స్ అనేవి అండ్ ప్లే స్టేషన్ అనేది వర్క్ అవుతున్నాయి.